తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. కుంభరాశిలో జన్మించినటువంటి వారికి ఏప్రిల్ 16వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కుంభరాశిలో ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభాద్ర 1, 2, 3, 4 పాదాలలో జన్మించినటువంటి వాళ్ళు ఈ కుంభరాశికి వర్తిస్తారు. అయితే మిథున రాశిలో గురు సంచారము, కుంభరాశిలోనే రాహువు, సింహరాశిలో కేతువు, మీనరాశిలో కుజ శని బుధ సంచారము, మేషరాశిలో రవి సంచారము, 19వ తారీఖు వరకు శుక్రుడు మేషరాశిలో, 20వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు శుక్రుడు వృషభ రాశిలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత ప్రధానంగా గురుబలం అధికంగా ఉంది. ఆర్థికపరమైనటువంటి సమస్యలు అన్నీ కూడా చాలా మటుకు పరిష్కారం అవుతాయి. విద్యార్థులకి మంచి ప్రగతిని సాధిస్తారు. అలాగే కోరుకున్న కళాశాలలో ప్రవేశం లభించే అవకాశం గురుగ్రహ ప్రభావం వలన కలుగుతుంది. అలాగే రవి యొక్క సంచార ప్రభావం కూడా అనుకూలంగా ఉంది. నిరుద్యోగస్తులు ప్రయత్నిస్తే మొదటి ప్రయత్నంలోనే ఖచ్చితంగా ఉద్యోగం లభించి తీరుతుంది. ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళకి అధికారుల యొక్క అనుగ్రహము, తోటి ఉద్యోగస్తుల సహాయ సహకారాలు, అన్నిటికంటే మించి ఉద్యోగ భద్రత, ప్రమోషన్స్, అదనపు బాధ్యతలు ఇవన్నీ కూడా అనుకూలంగా ఉండబోతున్నాయి. ఇక శుక్రగ్రహ సంచార ప్రభావం కూడా సంపూర్ణంగా అనుకూలంగా ఉండడం కారణం చేత గృహం కోసం ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా గృహాన్ని పొందే అవకాశము, వాహన మార్పు, నూతన వాహనం అనేటువంటి జరుగుతుంది. అలాగే స్త్రీలు విలువైనటువంటి ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. ఇంట్లో కూడా వైభోగాన్ని పెంపొందించే విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. సంగీతము, వాయిద్యము వంటి పరికరాల కొనుగోలు జరిగే అవకాశం ఉంటుంది. ఇక ఉద్యోగము అన్ని విధాలుగా బాగుంటుంది. ఉద్యోగస్తులకి, వృత్తి వ్యాపారాల రంగాలలో ఉన్నటువంటి వాళ్ళకి ధనపరమైనటువంటి సమస్యలు తీరుతాయి. ధన ప్రవాహం చాలా చక్కగా ఉంటుంది. ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు. వ్యాపార విస్తరణ, అలాగే వృత్తిలో కూడా మంచి పేరు ప్రఖ్యాతులు పొందడం అన్నీ కూడా జరిగిపోతాయి. ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకాలు పొందే అవకాశాలు ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వారికి గోచరమవుతున్నాయి. అయితే అన్నీ బాగుంటే అది భగవంతుని కూడా నచ్చదు కదా. కుజుడు శని ద్వితీయ స్థానంలో సంచారం చేస్తున్నాడు. ఈ కారణం చేత ప్రధానంగా ఏలిన నాటి శని ప్రభావం ఉండడం, కుజుడు ద్వితీయ స్థాన సంచారం ప్రధానంగా మీ మనస్సే మీకు అంతఃశత్రువు. అంటే మీరు ఏదైనా సంకల్పం చేసుకుని ఆ సంకల్ప ప్రకారం ముందడుగు వేస్తూ ఉంటుంటారు, కానీ మీ మనస్సే మిమ్మల్ని వెనక్కి లాగుతూ ఉంటుంది. ఏ పని యందు కూడా ఆసక్తిని కనపరచనటువంటి పరిస్థితి. మంచిగా ఆశపడి ప్రయత్నం చేస్తాం, కానీ నిరాశతో బ్రేక్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి కలుగుతుంది. కాబట్టి మీ లక్ష్యాన్ని సాధన కోసం మీరు అనుకున్నది ప్రయత్నం చేయకుండా ఉండకండి. మనస్సు పరిపరి విధాలుగా ఆలోచన చేస్తుంటుంది. లక్ష్య పెట్టకుండా లక్ష్యం వైపే మీరు ముందడుగు వేసే ప్రయత్నం చేయండి, సఫలీకృతులవుతారు. ఇక ఏలిన నాటి శని ప్రభావం అంటారా, సాధారణంగా వచ్చేటువంటి సమస్యలే. కుటుంబ సభ్యుల మధ్య కొంత వాగ్వివాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి. ఖర్చులు అధికంగా ఉంటాయి. అయితే
బుధుడు చాలా అనుకూలంగా ఉన్నాడు. బుధగ్రహం అనుకూలంగా ఉంది. గురువు అనుకూలంగా ఉన్నాడు. రవి కూడా అనుకూలంగా ఉన్నాడు. శుక్రుడు కూడా అనుకూలంగా ఉన్నాడు. ఈ కారణం చేత ప్రేమను కోల్పోయిన ప్రేమికులు మళ్ళీ ఎడబాటు నుంచి మళ్ళీ కలిసే అవకాశాలు, దాంపత్య జీవితంలో కొంత పొరపచ్చాలు, విభేదాలు ఉన్నవాళ్ళు మళ్ళీ తిరిగి కలుసుకునే అవకాశాలు ఉంటాయి. వ్యాపార భాగస్వాముల మధ్య ఇంతకు ముందు కంటే ఇంకా బాగా అండర్స్టాండింగ్ లెవెల్స్ పెరుగుతాయి. ఇక ధనపరమైనటువంటి సమస్యలు తీరుతాయి. ఇన్వెస్ట్మెంట్స్ చేసేటువంటి వ్యక్తులు అనగా స్పెక్యులేషన్స్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ఊహించిన దానికంటే స్టాక్స్లో ఎక్కువగా ధన ప్రవాహం కలుగుతుంది. మీరు ఏది అనుకొని మొదలు పెడతారో ఆ స్టాక్స్ మార్కెట్లో మీ అంచనాకి మించినటువంటి ఫలితాలు పొందుతారు. ఇన్వెస్ట్మెంట్స్ పరంగా అనుకూలంగా ఉండేటువంటి సమయం అని చెప్పవచ్చు. వ్యాపారంలో కూడా అభివృద్ధి అనేటువంటిది ఉంటుంది. అయితే రాశిలోనే రాహు సంచార ప్రభావం, ఇది కాస్త ఆలోచించాల్సినటువంటిది. కారణం ఏంటంటే ఈ గురువు, శుక్రుడు, రవి ఇచ్చినటువంటి, బుధుడు ఇచ్చినటువంటి ప్రోత్సాహం వల్ల మీకు తెలియకుండానే మీలో మీకే నేను గొప్ప అనే స్థాయికి, నన్ను మించిన వాళ్ళు ఎవరు లేరు, నాకన్నీ తెలుసు అనే స్వభావం కనబరచడం, ఏది మంచి ఏది చెడు తెలుసుకోలేని పరిస్థితి, ఒక మాయలో ఉండడం, ఈ కారణం చేత ఎదుటి వాళ్ళకి మీరు కాస్త ఇబ్బందిగా మారుతారు. అనగా ఎదుటి వాళ్ళ యొక్క కోపానికి గురయ్యే అవకాశం ఉంటుంది. అహాన్ని విడనాడండి, నేను అనే దాన్ని పక్కకు పెట్టండి, అందరితో కలిసిపోయి మీరు ఉంటే మంచి జరుగుతుంది. అయితే మిశ్రమమైనటువంటి ఫలితాలు ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వారికి ఉంటున్నాయి. నవగ్రహాల యొక్క అనుగ్రహం తప్పనిసరి. దైవానుగ్రహం లేకపోతే ఎంత బాగున్నా మనం విజయాన్ని పొందలేం. కాబట్టి దైవానుగ్రహం అందరికీ అందించాలనే సదుద్దేశంతో అక్షయ తృతీయ, ఈ అక్షయ తృతీయ రోజున ఏ చిన్న పని చేసినా, పూజ చేసినా, హోమం చేసినా, దానం చేసినా, పుష్పము, పత్రము సమర్పించిన 1,000,000 రెట్ల ఫలితం మనకు కలుగుతుంది. అందుకనే ఏప్రిల్ 20వ తారీఖు రోజున సాయంకాలం 6 గంటలకి సర్వదోష నివారణ పూజలు, హోమాలలో భాగంగా నవగ్రహాల యొక్క అనుగ్రహం కోసం నవగ్రహ పాశుపత హోమం, మృత్యుంజయ హోమం, రుద్రహోమం, సుదర్శన హోమం, లక్ష్మీ మూలమంత్ర సంపుటిత లక్ష్మీ సూక్త హోమాలు జరిపించి శక్తిపాతము చేసినటువంటి కరుంగలిమాల మీకు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి 20వ తారీఖు మధ్యాహ్నం 3 గంటల లోపల నమోదు చేసుకోవచ్చు. అలాగే మే 1వ తారీఖు స్వాతి నక్షత్రంతో కూడుకున్నటువంటి పౌర్ణమి, వైశాఖ పౌర్ణమి, ఈ రోజున కూడా సర్వదోష నివారణ పూజలు, హోమాలు జరిపించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలోనే కూడా మీరు గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ఇక ఏప్రిల్ 16వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు దైనందిన జీవితంలో వచ్చే ఆదాయము, ఖర్చులు, మానసిక పరిస్థితి గురించి క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 16, 17 తేదీలలో కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు జరిగే అవకాశం ఉంటుంది. ధనాన్ని నష్టపోతారు. కంటికి సంబంధించినటువంటి సమస్యలు ఉంటాయి. మనస్సు ప్రశాంతంగా ఉండదు. అధిక ఖర్చులు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. అయితే 18, 19 తేదీలలో ఆకస్మికమైనటువంటి ధనప్రాప్తి, ఉద్యోగస్తులకి ప్రోత్సాహకములు, నిరుద్యోగస్తులకి ఉద్యోగం లభించడం, ఉద్యోగ భద్రత ఉండడం, ఆదాయానికి మించినటువంటి, ఖర్చుకు మించిన ఆదాయాలు మీరు సొంతం చేసుకోవడం, అన్ని విధాలుగా కుటుంబ సభ్యులతో సంతోషంగా గలుపుతారు. సహాయ సహకారాలు మీకు అందుబాటులో ఉంటాయి. ఇక 20, 21వ తేదీల్లో తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా గృహోపకరణాలు, వాహన మరమ్మతులకి ఖర్చులు అధికంగా ఉంటాయి. అలాగే సంతోషం లేని జీవితాన్ని పొందుతారు. కాబట్టి దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయండి. 22, 23 తేదీలలో మీకు అలసట, అజీర్ణము, అలాగే గ్యాస్ ప్రాబ్లమ్స్తో, ఇండైజెషన్ ప్రాబ్లంతో సతమతమయ్యే అవకాశం ఉంటుంది. మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి.
సంతానం మూలకంగా ఖర్చుల సమస్యలు పెరుగుతాయి. ఇక 24, 25, 26, 27 ఈ తేదీలలో ఖర్చుకు మించినటువంటి ఆదాయాలు రావడం, రాని బాకీలు వసూలవ్వడం, ఇతరుల సహాయ సహకారాలు సంపూర్ణంగా ఉండడం, మంచి స్థితిగతులు కలుగుతాయి. విందులు వినోదాల్లో పాల్గొంటారు. ఆర్థిక పరంగా చాలా పుష్టిగా ఉంటారు. ఖర్చులకు అన్నీ కూడాను పోను లాభసాటిగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక 28, 29, 30 తేదీల్లో మాత్రం జాగ్రత్తలు పాటించండి. ఏ పని చేయాలన్న ఆసక్తి ఉండదు. ఖర్చులు అధికంగా ఉంటాయి. మీరు ఊహించింది 10 రూపాయలు అయితే ఖర్చు అయ్యేది 15 రూపాయలు. కాబట్టి ఖర్చుల శాతాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయండి. మనస్సు ప్రశాంతంగా ఉండదు. ఏ పని చేయాలన్న ఆసక్తి ఉండదు. అన్నిటికంటే మించి ఒక జిగ్జాగ్ లాగా ఉంటుంది. అనవసరమైనటువంటి ప్రయాణాలు జరిగే అవకాశాలు ఉంటాయి. జాగ్రత్తలు పాటించండి. ఏతావత ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వారికి దైవానుగ్రహం తప్పనిసరి. అయితే ఇప్పుడు చెప్పినటువంటి సమస్యల కంటే ఇంకా విభిన్నంగా ఎక్కువగా మీరు సమస్యలు ఫేస్ చేస్తున్నట్లయితే దగ్గరలోని మంచి ఉపాసనాపరులైనటువంటి జ్యోతిష్యులని సంప్రదించండి. వారి సలహాలు సూచనలు పాటించి మరింత మెరుగైనటువంటి జీవితాన్ని పొందవచ్చు. అలాగే దైవానుగ్రహం కోసం ఏప్రిల్ 20 అక్షయ తృతీయ రోజున, అలాగే మే 1 వైశాఖ పౌర్ణమి రోజున జరిగే సర్వదోష నివారణ పూజల హోమాలలో మీ గోత్రనామాదులు నమోదు చేసుకునే ప్రయత్నం చేయండి. అన్ని విధాలుగా సుఖ సంతోషాదులతో ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వారు ఉంటారని భావిస్తూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళారంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now, we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? APSFC వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.